గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. రీసెంట్గా కల్కి మూవీలో మన అర్జున్ క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండ గురించి చెప్పడానికి అయితే నేను వచ్చాను. అర్జున్ రెడ్డి నుంచి అర్జున క్యారెక్టర్ వరకు తన జర్నీ అనేది చాలా అంటే చాలా గొప్పగా ఉంది. అండ్ రీసెంట్గా ఈ అర్జున క్యారెక్టర్ చేసినందుకు విజయ్ దేవరకొండ మీద చాలామంది ట్రోల్స్ అనేటివి స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒకరు ఎదగడం చూసి చాలామంది ఓర్చుకోలేరు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇప్పుడు ఆహ్, ఒక నార్మల్ పీపుల్ అయ్యుంటే ఓకే. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి సక్సీడ్ అవుతూ వస్తూ లాస్ట్ ఇలా ఫేమ్ అయ్యి అర్జున క్యారెక్టర్ అంటే ఓ మై గాడ్ అనేవాళ్ళు. కానీ ఏందంటే తిను చాలా తక్కువ టైంలో అలాంటి పొజిషన్‌కెళ్ళాడు కదా! సో, చాలా మందికి నచ్చలేదేమో. అండ్ 'కల్కి'లో ఏందంటే అర్జున క్యారెక్టర్ మన విజయ్ దేవరకొండ చేసిన విషయం మనందరికి తెలిసిందే. ఒక క్యారెక్టర్ ఉంది గదా! ఆ క్యారెక్టర్‌కి తనైతే సెట్ అయ్యాడు. బట్ తన లాంగ్వేజ్ అయితే సెట్ అయ్యలేదు. అది తన తెలంగాణ స్లాంగ్ గూడా అది నచ్చలేదు అని చాలామందైతే ట్రోల్స్ చేశారు. అండ్ తన ఫోటో పెట్టేసి చాలా విధాలుగా చేశారు. అది అంటే చాలా నెగెటివ్‌గా ట్రోల్ చేశారు. సో, దాన్ని మన విజయ్ దేవరకొండ పాజిటివ్‌గా చేసుకోవడానికి ముందుగడ 'ద ఫ్యామిలీ స్టార్' మూవీలో ఆయన్నే వంచాలా ఏంటి అనేది జస్ట్ అది చాలా ట్రోల్స్ వస్తే, ఆ ట్రోల్స్‌ని పాజిటివ్‌గా తీసుకొని తను ఏకంగా దాన్ని చాలా హైప్ తెచ్చాడు. సో, అలానే దీంట్లో కూడా 'కల్కిలో' కూడా తన మీదొచ్చిన ట్రోల్స్‌ని ఆ ఒక అర్జున క్యారెక్టర్ ఉంది కదా! ఆ ఒక ఫోటో వచ్చి తన ఒక ప్రొఫైలు, తన ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అన్నిట్లో వచ్చి ఆ ప్రొఫైలే పెట్టుకున్నారు. సో, దానివల్ల ఏందంటే ఈళ్ళందరూ మళ్ళీ నెగెటివ్‌ని పాజిటివ్‌గా మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేశాడు. అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు తెలిసి నేను చూసిన ప్రకారం అయితే దాంట్లో అర్జున క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ వాయిస్ అంటే అది తన స్లాంగ్ అంతే. బట్ ఆ క్యారెక్టర్‌కి జస్టిఫై చేశారని అయితే నాకైతే అనిపించింది. ఇది మీకెలా అనిపించిందో అయితే కిందైతే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్‌లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బై బై.